ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मत्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः గతాగతం కామకామా లభంతే. ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే మరలా మత్యలోకమును ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత కామ కర్మలను ఆశ్రయించువారు భోగములను అసహించు స్వర్గ మర్త్య లోకము మధ్య రాకపోకలు సాగించుతుందరు. అనగా పుణ్య ప్రభావంచే స్వర్గమునకు పోదురు. పుణ్యం క్షీణింపగనే మత్యలోకమునకు వచ్చెదరు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం అవాహ్యమం. పరమేశ్వరుడైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమలను నేనే వహించుచుందును. అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని అందరు. ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమమని అందరు. ఏ ప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ వారి పూజలు అవిధ పూర్వములైన అనగా అజ్ఞానంతో కూడినవి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామాభిజానంతి తత్వేన తంచ్యవంతి తే. ఏలనన సకల యజ్ఞములకు భోక్తను, స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు, కావున పతనమగుదురు అనగా పునర్జన్మను పొందుచుందురు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్త్వా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పించబడి పవిత్రము గాని పుష్పము గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును. యత్కరోషి యదస్నాసి యజ్ఞుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్యమదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు వ్యాహమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైస్యసి. ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిర చిత్తుడై అనగా సమస్త కర్మలను భగవంతుడైన నాకే సమర్పించి శుభాశుభ ఫల రూప కర్మ బంధముల నుండి విముక్తుడయ్యదవు. పిదప నన్నే చేరగలవు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్వా మయి తే తేషు చాప్యహం. నేను సకల భూతముల యందును సమభావంతో వ్యాపించి యుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడనూ లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు. నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. అపి చేత్ సదురాచారో
భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్యవసితో హి సహా. మిక్కిలి దురాచారుడనైన అనన్య భక్తితో నన్ను భజించిన అతనిని సమత్పురుషుగానే భావించదగును. ఏలనన్న యథార్థముగా అతడు నిశ్చయ బుద్ధి కలవాడు, అనగా పరమాత్మను సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదియూ లేదని గట్టిగా నిశ్చయించుకునేవాడును. క్షిప్రం భవంతి ధర్మాత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడైనను నష్టమును గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యూపాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రాః తేపి యాంత్పరాం గతిం. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాపయోజులను నన్నే శరణు పొంది పరమగతినే పొందుదురు. కిం పునర్బ్రహ్మణా పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజంత్యయాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురు. చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్యేయం ఆత్మానం మత్పరాయణః. నాయందే నీ మనస్సును లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడు అయినచో నీవు నన్నే పొందగలవు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోऽధ్యాయః.